life. Can you please explain about spiritual warfare? క్రికెట్ ఎలా ఆడాలి అని అంటే బ్యాట్ ఉండాలి బై అని అంటాం. హాకీ ఎలా ఆడాలంటే హాకీ బ్యాట్ ఉండాలి అంటాం. టెన్నిస్ ఎలా ఆడాలి అంటే కనుక టెన్నిస్ బ్యాట్ ఉండాలి అంటాం. See, you have gadgets that are relevant to that particular game or whatever it is. ఒకవేళ కనుక నువ్వు కనుక బ్యాటిల్ ఫీల్డ్లోకి వెళ్ళావు అనుకోండి, నీ యొక్క ఏరియా ఆఫ్ ఎక్స్పర్టీస్ని బట్టి దే విల్ గివ్ యూ దట్ కైండ్ ఆఫ్ గ్యాడ్జెట్. నీకు ట్యాంకర్ ఇవ్వచ్చు, లేకపోతే AK-47 ఇవ్వచ్చు, లేకపోతే ఒక బాంబ్ ఇవ్వచ్చు. సో దాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఎక్స్పర్టీ. నువ్వు ఆ వార్ ఫీల్డ్లోకి దాన్ని పట్టుకొని వెళ్తావు. దాన్ని పట్టుకొని వెళ్ళి యూ గో ఇన్ టు ద వార్ ఫీల్డ్. ఇన్ ద సేమ్ వే స్పిరిచువాలిటీ అనేది బ్యాటిల్ ఫీల్డ్ అని దేవుడు 100 సార్లు చెప్పాడు. 100 సార్లు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, పౌలు భక్తుడు చెప్పాడు, పేతురు చెప్పాడు, యాకోబు చెప్పాడు, యాహాను చెప్పాడు, ప్రతి ఒక్కళ్ళు చెప్పారు, బాబు నువ్వు క్రైస్తవుడిగా ఈ లోకంలో జీవించాలంటే ఒక బ్యాటిల్ ఫీల్డ్ రా అని చెప్పి ఆ బ్యాటిల్ ఫీల్డ్లోకి ఆయన ఏం తీసుకెళ్ళమన్నాడు? వాక్యం అనే ఖడ్గం మోసుకొని పో అని అన్నాడు. వాక్యం అనే ఖడ్గం మోసుకొని పోవటం అంటే ఏంటి తెలుసా? పొద్దున్నే లేచిన తర్వాత వాక్యం చదువు అనుకోండి, దట్ బికమ్స్ ద స్వార్డ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితానికి అది ఖడ్గం అవుతుంది. నువ్వు వాక్యం లోనికి వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా టెంప్టేషన్ వచ్చినప్పుడు, ఏదైనా ఐడియా వచ్చినప్పుడు, దిస్ వర్డ్ which is actually sword, will fight with that idea, will fight with that image, will fight with that person. ఆ వ్యక్తితో కానీ, ఆ పిక్చర్తో కానీ, ఆ యొక్క ప్రపోజల్తో కానీ, ఇట్ క్యాన్ బి అ ప్లాన్, ఇట్ క్యాన్ బి అ ప్రపోజల్, ఇట్ క్యాన్ బి అ పర్సన్, ఇట్ క్యాన్ బి అ సిచ్యువేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ ఫైట్స్. దేవుని వాక్యం ఫైట్ చేస్తుంది. నీ లైఫ్లో ఫ్రీక్వెంట్గా పడిపోతున్నావు అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఫ్రీక్వెంట్గా బైబిల్ చదవడం మానేస్తున్నావు అని అర్థం అనమాట. రోజు అన్నం తింటాం కదా, రోజు అన్నం తింటామా లేదా? ఎవరు తింటాడు రా భయ్, నేను వారానికి ఒకసారి తింటాను అని అంటే యూ విల్ బికమ్ వీక్. యూ విల్ బికమ్ వీక్. ద వే యూ ఈట్ ఫుడ్ ఎవ్రీ డే, యూ నీడ్ టు హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే. ప్రతిరోజు దేవుని వాక్యం నీ జీవితంలోకి వెళ్ళాల్సిందే. నీ జీవితంలో ఒక వాక్యం వెళ్తే అప్పుడు యూ కెన్ ఫైట్ దీస్ టెంప్టేషన్స్. స్పిరిచువాలిటీలో పడిపోతున్నావు, స్పిరిచువల్ బ్యాటిల్ ఫీల్డ్లో పడిపోతున్నావు అంటే నీ దగ్గర కత్తి లేకుండా వెళ్తున్నావు, నీ దగ్గర స్వాడ్ లేకుండా వెళ్తున్నావు. కాబట్టి అవతల సాతానుడు మీద వచ్చి పడుతున్నాడు, అవుట్. నీ దగ్గర ఖడ్గం ఉంటే కనుక యూ క్యాన్ ఈజీలీ ఓవర్కమ్. బైబిల్లో ద బిగ్గెస్ట్ చాప్టర్ ఈ Psalm 119. ఈ Psalm 119 కనుక తీసుకున్నట్లయితే ఇట్ హ్యాస్ 22 × 8 176 వర్సెస్. 22 అంటే హీబ్రూ ఆల్ఫాబెట్ నెంబరు. ఒక్కొక్క ఆల్ఫాబెట్కి 8 వర్సెస్ చెప్పిన 22 × 8 176 వర్సెస్. All these 176 verses, it speaks about only one concept, that is the word of God. So that important is the word of God in our life.